అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం లక్ష్మీ గాయత్రి గారు రచించిన చలాకీ రాము సరదా సోము అనే కథను విందాం. ఈ కథ 2011 నవంబర్ చందమామలో ప్రచురింపబడింది. పూర్వం శివపురంలో రాము సోము అని ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. వాళ్ళు తమ చమత్కారాలతో సమస్యలని పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు ఆ సోదరుల్ని చలాకీ రాము సరదా సోము అని పిలిచేవారు. జమీందారు రాజమల్లు ఆ అన్నదమ్ముల్ని ప్రత్యేకంగా పిలిపించి మరీ తన దివాణంలో ఉద్యోగాలిచ్చాడు. ఒకసారి రాము సోము దివాణం నుంచి తిరిగి వస్తుండగా ఊళ్ళో నారాయణయ్య అనే పెద్ద మనిషి ఇంటి అరుగు మీద 10 మంది చేరి కనపడ్డారు. అక్కడ నారాయణయ్య బావ రంగయ్య అమాయకుడైన నారాయణయ్యను అపహాస్యం చేస్తున్నాడు. రంగయ్య తెలివైన వాడే అయినా మంచితనంలో నారాయణయ్య కాలి గోటికి చాలడు. రాము సోము నారాయణయ్యను రంగయ్య బారి నుండి కాపాడాలనుకుని తాము ఆ అరుగు మీదకు చేరారు. కాసేపు రంగయ్య మాటలు విన్నట్టే విని, అయ్యా, మీరు చాలా తెలివైన వారు, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగచ్చా అన్నాడు రాము. రంగయ్య రాముని యగాదిగా చూసి, నన్నే ప్రశ్న అడిగేంతటి వాడివిరా, సరే కాని అన్నాడు దర్పంగా. అప్పుడు రాము, అబ్బే, చిన్న ప్రశ్నే బాబు, ఒక బంతిని సగం దూరం ముందుకి సగం దూరం వెనక్కి ప్రయాణించేలా చెయ్యాలంటే ఎలా విసరాలి అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రంగయ్య వెలవెలబోయి డాంబికంగా, ఇంకెప్పుడు ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు మాట్లాడబాక అన్నాడు. అప్పుడు రాము, మీకు జవాబు తెలియనిదల్లా తెలివి మాలినది అవుతుందా? బంతిని పైకి విసిరితే అది మొదట తిన్నగా పైకి అటే ముందుకు దూసుకుపోతుంది. అలా కొంత దూరం పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతుంది. అంటే వెనక్కి ప్రయాణిస్తుందన్నమాట. ఈ మాత్రం మీకు తెలియదా అన్నాడు. కంగు తిన్న రంగయ్య, మా నారాయణయ్య బాబాయ్ జోలికొస్తే ఊరుకోమంటూ అన్నదమ్ములు చేసిన హెచ్చరికను గ్రహించుకొని నోరు కట్టేసుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.